యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన వాళ్ళను మాతో మాట్లాడి బలపరచమని. మరి నాయన తండ్రి, తల్లిదండ్రులు పిల్లలను ఏ రీతిగా పెంచాలో నాయనా తండ్రి, ఏ రీతిగా మరి వారిని నాయనా తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టాలో తగిన జ్ఞానము వివేకమును అనుగ్రహించి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాము గురించి ఒక అద్భుతమైన సాక్ష్యము మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అనెను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం అంట తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించేవారిగా, నీతి న్యాయములు కలిగి జీవించేవారిగా, యెహోవా మార్గాలను గైకొనేవారిగా అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మన పిల్లలను ఏ రీతిగా పెంచాలి, దేవుళ్ళు ఎలా పెంచాలి, వాక్యంలో ఎలా పెంచాలి. కొంతమంది భక్తులు ఏ రీతిగా వారి పిల్లలను పెంచారు, దేవుడు ఎలా పెంచమన్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 46వ వచనం. మరలా వారితో ఇట్లను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాటను మోషే ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇక్కడ నేను ఏదైతే మీకు పలికానో మీ మనసులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించాలంట. అంటే వాక్యంలో వారిని పెంచాలంట అండి. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచాలి. అబ్రాహాము యెహోవా మార్గములలో ఎలా నడుచుకోవాలో, నీతి న్యాయాలు కలుసుకుని ఎలా నడుచుకోవాలో తన పిల్లలను తన ఇంటి వారిని కూడా ఆజ్ఞాపించాడంట ఇలా నడుచుకోవాలని. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించాలంటండి పిల్లలకి. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, దేని గురించి మాట్లాడాలి? వాక్యం గురించి మాట్లాడాలి. కూర్చుంటున్నప్పుడు, లేచేటప్పుడు, వండుకునేటప్పుడు వాక్యము గురించి, వాక్యములో ఉన్న సంగతులు పిల్లలతో సంభాషణ చేయాలి. కానీ ఈ రోజులు అలా జరుగుతుందా అంటే ఏమో. చాలామంది జీవితాలలో నుండి అదిగో లోక సంబంధమైన విషయాలు ఎక్కువగా ఉంటున్నాయి, కానీ వాక్యములో వారిని పెంచే స్థితి లేకుండా పోతూ ఉంది. కనుక మన పిల్లలను వాక్యములో పెంచాలండి. చిన్ననాటి నుండి కూడా వారికి వాక్యము చదవటం నేర్పించాలి. అంతేకాదు వాక్యము అనుసరించి నడవటం నేర్పించాలి. అంతేకాదు వాక్యములో ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉందని వారికి ఆజ్ఞాపించాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం అండి, 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా
త్రోసివేయను. స్పష్టంగా సొలొమోనుకి దావీదు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా ఎవరంటే అందరి హృదయములను పరిశోధిస్తాడు. అంటే నీ హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు నాయన. నీ అంతరంగం మొత్తం దేవుడికి తెలుసు. నాకు కనబడకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారండి, తల్లిదండ్రులు తెలవకుండా ఏదేదో చేస్తూ ఉంటారు కదా రహస్యంగా. అదే చెప్తున్నాడు, అందరి హృదయాలను పరిశోధించే దేవుడు. నాకు తెలియకుండా నువ్వు ఏది చేసినా దేవుడికి తప్పనిసరిగా తెలుసుది. ఆలోచనలు, నీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు, నీ సంకల్పములని ఆయనకు తెలుసు. ఆయన ఎరిగినవాడు కాబట్టి నువ్వు ఆయన తెలుసుకో. ఆయన ఎరుగు ముందు ఆయన ఎవరో తెలుసుకో, ఆయన ఎలాంటి వాడో తెలుసుకో. ఆయనను నువ్వు హృదయపూర్వకంగా మనపూర్వకంగా సేవించాలి. నువ్వు తెలుసుకోవాలి, అంతేకాదు హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించాలి. ఆయనను నువ్వు ఎదిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ ఆయనను నువ్వు వదిలేస్తే, ఆయనను విసర్జిస్తే నిశ్చయముగా నిన్ను త్రోసేస్తాడు. దావీదు సొలొమోనుకి స్పష్టంగా చెప్తున్నాడండి. కనుక మన పిల్లల విషయాల్లో కూడా మనం ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి వారిని హెచ్చరించాలి. మన పిల్లలను దేవుని వాక్యములో పెంచాలండి. అలాగే యోబు తన పిల్లలను ఏ రీతిగా పెంచాడు. యోబు గ్రంథము 1:5 వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. యోబు తన పిల్లలందరినీ కూడా పిలిచంట, వారు తమ కుమారులు ఏదైనా పాపం చేసి, ఏమో తండ్రికి తెలియకుండా చేయొచ్చు కదండి పిల్లలు, ఏదైనా పాపం చేసి ఒకవేళ హృదయములో, అంటే పైకి బాగానే ఉండొచ్చు, హృదయంలో ఏదైనా దేవుణ్ణి దూషించారేమో పిల్లలు అని వారిని పిలువనంపించంట. వారిని పవిత్రపరిచి వారి కోసం ఒక్కొక్కరి నిమిత్తం అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుకుంటూ వచ్చాడంటండి. ప్రతిరోజు నిత్యము. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నాడో. తల్లిదండ్రులుగా మన పిల్లల విషయాలలో అన్ని విషయాల్లో జాగ్రత్త చూసి, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళని ఎక్కడ ఏ స్కూల్లో చదివించాలో, వారికి ఎలా ఆస్తి సమకూర్చాలో, వివాహాల విషయంలో, ఇవన్నీ బాధ్యతలుగా తల్లిదండ్రులుగా చేస్తూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం వారి ఎడల బాధ్యత తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఎంత తీవ్రంగా భక్తి చేస్తున్నామో మన పిల్లలు కూడా అంతే తీవ్రంగా, అంతే ఆసక్తిగా, అంతే ప్రార్థనాత్మ కలిగిన వారుగా, అంతకంటే ఇంకా మించి మనకంటే ఎక్కువగా భక్తి చేసేటట్లుగా వారిని తీర్చిదిద్దాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజుల్లో అలా ఉంటుందంటే చాలా వరకు ఉండలేదని చెప్పాలండి. తల్లిదండ్రులు ప్రార్థనాపరులు, లేకపోతే వారి యొక్క తాత అమ్మమ్మలో నానమ్మలో ప్రార్థనాపరులు, కానీ పిల్లలకు వచ్చేసరికి, ఆ తర్వాత తరం వచ్చేసరికి అలా ఉంటున్నారా? అంత శ్రద్ధగా భక్తి చేయగలుగుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతున్నారా? అంత ప్రార్థనాత్మ కలిగి ఉండగలుగుతున్నారా అని పరిశీలన చేస్తే చాలా వరకు కనపడట్లేదు కదా. ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకనంటే చదువు విషయంలో తీసుకున్నంత శ్రద్ధ కానీ, భవిష్యత్తులో వారికి కావాల్సిన వాటిని సమకూర్చే వాటన్నిటి విషయంలో తీసుకున్నంత శ్రద్ధ ఆధ్యాత్మిక విషయాలలో తీసుకోకపోవటం వలన తర్వాతి తరము పిల్లలు వారి తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనాపరులు, వారి తల్లిదండ్రులు ఎంతో భక్తిపరులు, వారి తల్లిదండ్రులు ఎంతో ప్రవర్తన విషయంలో కానీ భక్తి విషయంలో కానీ ఎంతో నమ్మకంగా దేవుని సేవించిన వారు అయితే వారి పిల్లల దగ్గరికి వచ్చేసరికి లోకంలో పడి నశించిపోతున్న పిల్లలు ఎంతోమంది. యోబు తన పిల్లలు ఒకవేళ ఏదైనా పాపం చేశారేమో, హృదయంలో దేవుణ్ణి దూషించారేమోనని నిత్యము పిల్లల కోసం ఏం చేశాడంటే దహన బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలను యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే పెద్దోడయ్యాడు. చిన్నప్పుడు అమ్రాము యొకేబేద అండి ఈ యొక్క మోషే తల్లిదండ్రులు. ఆ తల్లి 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపేస్తుంటే ఫరో రాజు 3 నెలలు దాచిలేక నైలు నదిలో జమ్ము పెట్టి కీలు పూసి దాంట్లో పెట్టి నదిలో వదిలేసింది.
ఫరో కుమార్తె చూసి ఆ పెట్టెని దగ్గర తీసుకుని హెబ్రీ పిల్లల్లో ఒకడని గుర్తుపట్టింది. ఈలోపు మోషే అక్క వచ్చి ఇతని కోసం ఒక దాదిని తీసుకురానా అని చెప్పి తన తల్లినే తీసుకుని వచ్చింది. యోకేబేదు మోషేకు పాలిస్తూనే దేవుని వాక్యం అనే పాలతో మోషేను పెంచడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా పెంచింది కాబట్టే, చిన్ననాటి నుండి దేవుని వాక్యంలో ఆ బిడ్డను పెంచింది కాబట్టే ఇప్పుడు పెద్దవాడైనప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం, తన భవిష్యత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో అందుకని అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి మన పిల్లల విషయాల్లో కూడా దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే, ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని దాన్ని అనుసరించి నడుచుకోవాలని పిల్లలకు నువ్వు ఆజ్ఞాపించు. అంతేకాదు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు వాక్యము గురించి వారితో మాట్లాడు. మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నాం కానీ వాక్యం గురించి మాట్లాడతలేదండి, వాక్యం గురించి చెప్పట్లేదండి. దేవుని సన్నిధికి వారిని నడిపించే పరిస్థితి లేదండి. అంతేకాదు దేవుని యొక్క పరిచర్యలో వారు వాడబడాలని దేవుని సన్నిధిలో దైవ సేవకుల దగ్గర పరిచర్య చేయమని చెప్పడము లేదండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోవట్లేదు. భౌతికమైన అవసరతలన్నీ సమకూర్చిన రీతిగా ఆధ్యాత్మిక స్థితిని వదిలేస్తున్నారు. జాగ్రత్త. తర్వాత పెద్దవారు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమంటారంటే, పాస్టర్ గారండి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏంటంటే మాట వింటలేదు, ఏంటంటే తాగుతున్నాడు, ఏంటంటే తిరుగుతున్నాడు. స్నేహితుల ప్రభావం ఎక్కువైపోయింది. మరి వాక్యం లోపల లేకపోతే లోక ప్రభావమే పడుతుంది కదా. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన నిర్ణయం, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, లోక విషయాల కంటే, లోకం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు దృష్టి, ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడంట. అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో, ఆధ్యాత్మికమైన సంబంధమైన విషయాలలో మోషే దృష్టి పెట్టాడు. ఒకవేళ ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటేనండి బోళ్ళంత ఆస్తి వస్తుంది కదా. ఇదంతా కూడా పెద్ద లెక్క చేయలేదండి. దేవుని ప్రజలతో నిందే నాకు మంచిది, దేవుని దృష్టిలో నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ ఆస్తి అంతా కూడా, ఆ ఐగుప్తు అంతా కూడా వదిలేసి తిరిగి ఆ దేవుని ప్రజలకు సేవ చేయటానికి, దేవుని ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు మోషేను ఎన్నుకోవటమే కాకుండా మోషేను ఒక ప్రవక్తగా నిలబెట్టాడు. మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అంతేకాదు 6 లక్షల మందిని ఒక్క చేత్తో మరి మోషే నడిపించడానికి కావలసిన తర్ఫీదు ఇచ్చాడు. అంతేకాదు మోషే గురించి అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడని. మోషే గురించి అనేకమైన విషయాలు నేను ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతానని దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక అండి 14-15 వచనాలు కలిసే ఉన్నాయి. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. ఇక్కడ తిమోతి గురించి రాయబడింది. తిమోతిని వాళ్ళ అమ్మ ఎలా పెంచింది, వాళ్ళ అమ్మమ్మ ఎలా పెంచిందంటే, వాళ్ళ నాన్నగారు గ్రీసు దేశస్తుడండి, అనగా అన్యుడు. వీళ్ళేమో యూదులు, ఎవరో తల్లిను అమ్మమ్మ. అయితే అతడు గ్రీసు దేశస్థుడు అయినప్పటికీ, తండ్రి అన్యుడైనప్పటికీ కూడా తిమోతి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎంతో చక్కగా చిన్ననాటి నుండి పరిశుద్ధ లేఖనాలను తిమోతికి నేర్పించారు. పరిశుద్ధ లేఖనాలను ఇక్కడ రాసి ఉంది, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు అని పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. బాల్యము నుండి నీకు పరిశుద్ధ లేఖనాలు నీకు తెలుసు. ఎలా తెలుసు? చిన్ననాటి నుండి కూడా వారి తల్లి, వారి యొక్క అమ్మమ్మ ఇద్దరు కూడా. ఎందుకనంటే తల్లిలో ఏ విశ్వాసం అయితే ఉందో, నేను అదే ఇందాక నుండి చెప్పేది ఏమిటంటే, మనలో ఎంత తీవ్రంగా మనం భక్తి చేశామో అది మన పిల్లలకి వెళ్ళాలి, ఆ తర్వాత వారి పిల్లలకి వెళ్ళాలి. ఇలా తరతరాలకి కూడా అంతే తీవ్రమైన భక్తి కొనసాగాలి. కానీ ఇప్పుడు అలా ఉంటుందా? కానీ తిమోతిలో అది చూస్తామండి మనం. ఇక్కడ చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
3-5 వచనాలు కలిసే ఉన్నాయి. దాంట్లో 7వ లైన్ అండి, ఆ విశ్వాసము అన్న దగ్గర, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, అమ్మమ్మ లోయలో ఆ విశ్వాసం ఉంది. నీ తల్లి అయిన యూనికేలోను, తల్లిలో అదే విశ్వాసం ఉంది. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే అమ్మమ్మలో ఎలాంటి విశ్వాసం అయితే ఉందో, అలాగే తన యొక్క తల్లిలో ఎలాంటి విశ్వాసం ఉందో, అదే విశ్వాసము మళ్ళీ తిమోతిలో కూడా ఉందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ 3 తరాలు మనం చూస్తున్నాము. 3 తరాలలో కూడా భక్తి తరిగిపోలా. కానీ ఈ రోజుల్లో చూస్తే అసలు తర్వాత తరం అసలు ఏమవుతుందో అనే ఆందోళన చెందక మానట్లేదు. యవనస్తులను, మన పిల్లలను చూస్తూ ఉంటే కొంతమంది పిల్లలనండి, కానీ వారి తల్లిదండ్రులు భక్తిపరులే, వాళ్ళ తాత మామ వాళ్ళు భక్తిపరులే, కానీ వీళ్ళకి అది అబ్బలేదంటే కారణం తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, పరిశుద్ధ లేఖనాల్లో పెంచలేదు, వేరే ఆటల్లో పెంచారు, ఫోన్లో పెంచుతున్నారు, ఏమండి, టీవీల్లో పెంచుతున్నారు, అనేక రకాలైన లోక సంబంధమైన వాటిలో పెంచుతూ ఉన్నారు, కానీ వాక్యంలో పెంచట్లేదు. దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి అంటున్నాడు. అలా ఎంతమంది ఈ రోజుల్లో పెంచుతున్నారు? ఇక్కడ గమనించండి, తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అమ్మమ్మ కూడా, ఇరువురు కూడా దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ లేఖనాలను తిమోతికి బాల్యము నుండి నేర్పించారు. పరిశుద్ధ లేఖనాలు కనుక దేవుని వాక్యములో మీ పిల్లలను పెంచండి. అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లుగా వారి పిల్లలు ఇంటి వారికి కూడా ఆజ్ఞాపించాడంటండి. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే వారిని హెచ్చరించేవాడు. అలాగే దావీదు కూడా సొలొమోనుతో చెప్తున్నాడు, హృదయాలను అంతరంగాలను పరిశోధించేవాడు, నీ అంతరంగంలో ఏముందో దేవుడికి తెలుసు, నువ్వు జాగ్రత్తగా ఆయన తెలుసుకుని సేవించు, లేకపోతే ఆయన నిన్ను తోసివేస్తాడని హెచ్చరించాడు. ఏబు తన కుమారుల కోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ పాపము చేశారేమోనని ఒప్పుకుంటూ ఉన్నాడు, వారి కోసం దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మోషేని అమ్రాము యోకేబేదు ఎంతో చక్కగా పెంచారు. దేవుని యొక్క సేవకుడు, నాయకుడయ్యాడు, ధర్మశాస్త్రాన్ని రాసినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మోషేను నింపాడు. అలాగే తిమోతిని కూడా వాళ్ళ అమ్మ కూడా ఎంతో చక్కగా పరిశుద్ధ లేఖనాలలో పెంచితే, తిమోతి పౌలు గారితో పాటు చక్కగా దేవుని పరిచర్యలో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారితో పాటు వెళ్ళిపోయి పౌలు గారితో పాటు సేవలో సహకరించినట్లుగా, పరిచారకుడుగా, ఆ తర్వాత శిష్యుడిగా, పౌలు గారి శిష్యుడిగా, దేవుని యొక్క సేవకుడిగా తిమోతి అద్భుతమైన సేవలు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిలో చూడండి, 1 సమూయేలు గ్రంథం, బాధాకరమైన విషయం అండి ఇది. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం అండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇక్కడ ఏలి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈ యాజకమైన స్థితిలో ఆ షిలోహు మందిరంలో యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఏలి కుమారులు హోప్ని, ఫినెహాస్, తన కుమారులు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తెలిసినప్పటికీ కూడా, తాను ఎరిగి కూడా అతడు వారిని అడ్డగించలేదు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. ఒక యాజకుడు యొక్క పిల్లలు హోప్ని, ఫినెహాసులు, వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే 2:12 ఏముంటుందంటే, 1 సమూయేలు 2:12, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులు అంటండి. యెహోవా అంటే ఎవరో తెలియదంట. అంతేకాదు 17వ వచనంలో చూస్తే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయడం అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. ఏమండి, మనము మన పిల్లలను సరైన రీతిలో వాక్యంలో పెంచకపోతే వారి పాపము పెరిగిపోతూ ఉంటుంది. దేవుని దృష్టిలో వారు దోషులుగా మనమే చేస్తున్నాం. అందుకని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నీ పిల్లలను దేవుడు నీకు ఇచ్చాడు. నీ పిల్లలను చక్కగా
దేవుని యొక్క వాక్యంలో మనం పెంచినప్పుడు అండి వారు చక్కగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో వారు నాటబడిన వారు ఎదుగుతారండి. దేవుని యొక్క వరాలతో వారు నింపబడతారు, కృపావరాలతో నింపబడతారు. యవన కాలంలోనే దేవుని యొక్క పరిచర్యలో చక్కగా బహుబలంగా అందుకని అంటాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు కదా. దేవుని పరిచర్యలో వారిని ప్రోత్సహించండి తల్లిదండ్రులారా. దేవుని యొక్క పనిలోనికి వారిని ప్రోత్సహించండి. ఇక్కడే చూస్తాం సమూయేలు, హన్నా ఏం చేసింది? సమూయేలు చిన్ననాడే దేవుని సన్నిధిలో తీసుకొచ్చి నిలబెట్టింది కదా. నిలబెట్టినప్పుడు సమూయేలు ఎట్లా పెరిగాడు, హోప్ని ఫినెహాసులు ఎలా ఉన్నారు, ఎలా తయారయ్యారు? ఇంకా యాజకుడు కుమారులండి వీళ్ళు, ఏలీ యొక్క కుమారులు వీళ్ళు. ఏలీ యాజకత్వం బాగానే చేశాడు, కానీ కుమారులు చూడండి. అందుకనే తర్వాతి తరం అంటే తల్లిదండ్రులైన వారితో మనం సరిగ్గా భక్తి చేసి వెళ్ళిపోతే సరిపోయిందా? మన పిల్లల సంగతి ఏంటి? వారిని సరైన రీతిలో వాక్యములో పెంచాల్సిన పని లేదా? వారిని హెచ్చరించాల్సిన పని లేదా? అంటే వారు మాటినే స్థితిలో లేరుగా. ఎందుకంటే చిన్ననాటి నుండి మనం పెంచకపోవడం బట్టి ఇప్పుడు చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయి వాడు చెప్తే మనం వింటమే. ఏమండి, వాళ్ళు చెప్తే మనం వింటమే. ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయిందో చూడండి తల్లిదండ్రుల పరిస్థితి. ఎందుకని? మనమే చేతులారు చేస్తూ చిన్ననాటి నుండి ఏం చేయలేదు, వాక్యంలో వారిని పెంచలేదుగా, పరిశుద్ధ లేఖనాలలో వారిని పెంచలేదుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పే స్థితి దాటిపోయారు వీళ్ళు. తమను తాము శాపగ్రస్తులు చేసుకుంటున్నారని కూడా చెప్పే స్థితి లేదు. ఎంత దారుణం అంటేనండి, 2వ అధ్యాయం 22 చూడండి. ఏలీ బహురుద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేనించుట అను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లా నేను చూశారండి. ప్రత్యక్ష గుడారపు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఏమండి ఎంతో భయంకరంగా పాడు చేస్తూ దేవుని యొక్క సేవకు కూడా విఘాతం కల్పించారు ఏలీ కుమారులండి. కాబట్టి పరిశీలన చేయండి ప్రియులారా. దేవుని వాక్యం వింటూ ఉన్నారు, మీ పిల్లలను దేవుని వాక్యంలో చిన్ననాటి నుండి పెంచండి. ఒకవేళ నీ మాట వింటలేదంటే దేవుని సహాయాన్ని తీసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. మీ పిల్లల కోసం ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడే వారిని మారుస్తాడు, దేవుడే వారి పట్ల అద్భుతం చేస్తాడు. చెడిపోయిన కుమారులందరినీ బాగు చేయగలిగిన వాడు, చెడిపోయిన హృదయాలను మార్చగలిగిన దేవుడు, మారాను మధురముగా మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. ఇప్పటికే చేయి దాటిపోతే ఒకవేళ నీ పిల్లలను చిన్ననాటి నుండి చక్కగా మీరు పెంచుతున్నట్లయితే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నా తన కుమారుడైన సమూయేలును దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. బాలుడు చక్కగా ఇక్కడ రాసి ఉంటుంది 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు. చిన్ననాటి నుండి కూడా చక్కగా. ఇంకా 2వ అధ్యాయం 18వ వచనంలో అయితే బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుడికి పరిచర్య చిన్ననాటి నుండి పరిచర్యలో ఉన్నాడండి సమూయేలు. అవును, చిన్ననాటి నుండి చక్కగా తలాంతులు కలిగి చక్కగా ఒక పాటలు నేర్పించడమో లేకపోతే వాయిద్యాలు ఏదైనా నేర్పించడమో, చిన్ననాటి నుండి వారికి వాక్యాన్ని నేర్పించడమో, సండే స్కూల్కి పంపించడమో ప్రోత్సహించి ఏమండి దేవుని సన్నిధిలో వారిని చక్కగా మనము పెంచినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రభావం, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆత్మ నడిపింపు వారికి ఉంటుంది. అదే లోకంలో పెంచితే అవే వారి మనసులో ఉండిపోతూ వారి మనసులో వారిని ప్రేరేపిస్తూ ఉంటాయి. సాతానికి చక్కగా మీ కుమారుని ఇచ్చినట్టే అలా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో వారిని పెంచండి. ఇప్పుడు చూడండి, బాలుడు ఏమయ్యాడంటే ఈ బాలుడైన సమూయేలు ప్రవక్తగా అయ్యాడండి. రాజులను అభిషేకించే ప్రవక్తగా అయ్యాడు, యాజకుడిగా సేవలు అందించాడు, అంతేకాదు న్యాయాధిపతిగా సేవలు అందించాడు. 3 పరిచర్యలను సమూయేలు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ బాలుడైన సమూయేలు, దేవుని సన్నిధిలో ఎదిగిన ఈ సమూయేలు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడటం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆనాడు పతనమైన పైన అదిగో ఆ న్యాయాధిపతుల ద్వారా ఆ న్యాయాధిపతులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ పతనమైపోతున్న వారు భయంకరమైన లోకములో పడి నశించిపోతున్న ఇశ్రాయేలులకు, దిక్కులేని ఇశ్రాయేలులకు సమూయేలు ఒక దిక్సూచిగా ఉన్నాడు అన్నట్లో ఎటువంటి సందేహము లేదండి. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పెరిగాడు. చిన్ననాటి నుండి కూడా దైవ దర్శనం కలిగి, దేవుని ప్రత్యక్షత కలిగి
చిన్ననాటి నుండి దేవునిలో ఎదిగిన ఈ సమూయేలు ఉన్నతమైన కృపలో అతడు ఎదుగుతమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మన పిల్లలు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలి, మాదిరికరమైన పిల్లలుగా ఉండాలి. భక్తి చేయటంలో కానీ, ప్రార్థించడంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా మాదిరిగా ఉండాలి. అంతేకాదు మనం ఎంత తీవ్రంగా భక్తి చేస్తున్నామో మనకంటే తీవ్రంగా, మనకంటే ఉన్నతంగా వారు భక్తి చేయాలి. దేవుని దృష్టిలో వారు ఉన్నతమైన స్థితిలో వారు నిలబెట్టబడాలి. దేవుడు అటు కృప మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, తర్వాత తరాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించమని, వారి బిడ్డలు తరతరాలు కూడా ఆశీర్వదించబడినట్లుగా నీలో నిలిచి ఫలించేవారిగా, తర్వాత తరాలు కూడా నీ సన్నిధిలో ఎదిగే కృప దయచేయి నాయన. తర్వాతి తరాలు కూడా తీవ్రమైన భక్తి చేయడానికి సహాయం చేయి నాయన. ఈరోజు లోకంలో పడి ప్రభా నాయన భక్తిని నాయన తండ్రి ఏదో నామకార్థంగా వెళుతున్నాం అలా చేస్తున్నారు ప్రభా. అలా కాకుండా ప్రభా మరి నాయన తండ్రి ప్రార్థనాపరులుగాను, అంతేకాదు పరిచర్య చేసేవారు గాను, నీ కాడి మోసేవారు గాను ప్రభా, నీ యొక్క నాయన పనిలో ముందుకు కొనసాగేవారు గాను అనేక మందికి ఆశీర్వాదకరంగా సమూయేలులాగా నాయన దీవించబడినట్లుగా మీరే మహిమ పొందుకొనమని, అనేక విషయాల్లో అయా మరి పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో, భక్తులు అయిన వారు తమ పిల్లల్ని ఎలా పెంచారో, ఒకవేళ మరి నాయన సరైన రీతిలో పెంచపోతే వారి పిల్లలు ఏమైపోయారో అది కూడా మాతో మాట్లాడావు. ఫినెహాసులు అయితే ఒక్కరోజే మరణమైపోయారు ప్రభా. అలాంటి స్థితిలో ఎవరు వెళ్ళవద్దు అయా. శాపగ్రస్తులుగా ఎవరి పిల్లలు అలా జరగటానికి వీల్లేదు కానీ ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నాయనా తండ్రి వర్ధిల్లాలి. వారు వర్ధిల్లటమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీకు మహిమార్థమై తర్వాతి తరాలు కూడా ఆశీర్వదించబడాలి. అటు కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, అలాగే చదువుకుంటున్న పిల్లలను, అలాగే ఉద్యోగాలు చేస్తున్న యవనస్తులను బలపరచండి. అలాగే నాయన వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. అంతేకాదు వారి పిల్లలను గొప్ప చేయండి, ప్రయోజకులు చేయండి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి. అటు కృప వారికి అనుగ్రహించి నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విషయం మేము మీతో చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారు, అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. అయితే దేవుని యొక్క దర్శనం మేరకు గత 2 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పస్tere Joshua Kamila, బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711167. Our address Pastor Joshua Kamila, Bethel Prayer Church, లేళ్లగరువు, గూడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 521366. Our phone number 74271167.